ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1745 అందరికీ స్వాగతం. ఈ వీక్లో ఇదే లాస్ట్ టెక్ న్యూస్. మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి మన స్టూడియోలో నేను ప్రాపర్గా టెక్ న్యూస్ అయితే చేస్తాను. ప్రజెంట్ నేను షెంజన్లో ఉన్నాను. ఇక్కడ ఒప్పో ఫైండ్ X7 అల్ట్రా ఉంది కదా, దాని ప్రొడక్ట్ బ్రీఫింగ్ సెక్షన్కి అయితే వచ్చాను. అండ్ నిన్న ఒప్పో ఫ్యాక్టరీ విజిట్ కూడా తీసుకెళ్లారు వాళ్ళు. అక్కడ నేను ఫస్ట్ టైం మొత్తం ఒక మదర్ బోర్డ్ కూడా ఎలా తయారైంది, కంప్లీట్గా మొబైల్ ఫోన్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చూశాను. ఒక మంచి ఎక్స్పీరియన్స్. కంప్లీట్గా లోపల నుంచి పార్ట్స్ అన్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, ఎలా అసెంబుల్ అవుతున్నాయి, కంప్లీట్గా అక్కడ ఒక నాలెడ్జ్ అయితే వచ్చింది. ఫైండ్ X7 అల్ట్రా ఇండియాకి అయితే రాదు, గ్లోబల్గా ఈ మంత్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఇండియాకి మేబీ నెక్స్ట్ వర్షన్ వీళ్ళు తీసుకొని రావచ్చు. ఇంకా ఫస్ట్ నుంచి చూసుకుంటే ఆండ్రాయిడ్ 15. ఆండ్రాయిడ్ అంటేనే మనకి సేఫ్టీ పరంగా అందరూ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్లో ఏ యాప్ రన్ అవుతుందో ఏమో మనకి ఏం తెలియదు అనమాట. బ్యాక్గ్రౌండ్ యాప్స్ రన్ అవుతుంటే స్కామర్స్ వాటిని యూజ్ చేసి స్కామ్ చేస్తూ ఉంటారు. సో దీన్ని చెక్ పెట్టడానికి ఆండ్రాయిడ్ 15లో ఇప్పుడు గూగుల్ అయితే కొత్త ఫీచర్ని తీసుకొని వస్తుంది, క్వారంటైన్ యాప్ అని చెప్పేసి. అంటే బ్యాక్గ్రౌండ్లో ఏదైనా యాప్ రన్ అవుతుందని మనకు తెలియకుండా దాన్ని ఆటోమేటిక్గా ఇది పాస్ చేసేస్తుంది. ఆటోమేటిక్ పాస్ చేసేసి దాన్ని రన్ చేయనిది అనమాట. సో ఇట్లా ఈ ఫీచర్ అయితే వర్క్ అవుతుంది. దీనికి ఫీచర్ పేరు వచ్చేసరికి క్వారంటైన్ యాప్ అని చెప్పేసి పెట్టారు. ఇది ఆండ్రాయిడ్ 15లో మనం చూడవచ్చు. ఓ షిట్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి గూగుల్ నుంచి. గూగుల్ వ్యాలెట్ ఉంటుంది, గూగుల్ వ్యాలెట్ ఇప్పుడు ఇండియాకి అయితే తీసుకొని రాబోతుంది. అండ్ కొంతమంది దీన్ని యూస్ చేస్తూ ఉన్నారు. ఇంకా అఫీషియల్గా ప్లే స్టోర్లోకి అయితే రాలేదు, కానీ కొంతమంది దీన్ని యూస్ చేస్తూ ఉన్నారు కూడా. తొందరలో దీన్ని ప్లే స్టోర్లోకి తీసుకొని రావచ్చు. గూగుల్ వ్యాలెట్ ఏంటంటే ఇది NFC సాయంతో వర్క్ అవుతుంది. మీరు దీనిలో కార్డ్స్ పెట్టుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ ఇట్లాంటివి మీరు దానిలో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మీరు ట్యాప్ అండ్ పే అయితే మీ ఫోన్లో యూస్ చేయొచ్చు గూగుల్ వ్యాలెట్ యాప్ నుంచి. అండ్ దాంతోపాటు మీ ఏదైనా సినిమా టికెట్స్ కానీ లేకపోతే బోర్డింగ్ పాస్లు కానీ ఇట్లాంటివి కూడా మీరు దీనిలో సేవ్ చేసుకోవచ్చు. హాయ్, shoot 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 no 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 shoot come do come hit or miss. Oh shit, easy. You do it easy do it. Oh no, don't I want harder. Yes. నెక్స్ట్ వచ్చేసరికి HMD నుంచి HMD పల్స్ ప్రో అని చెప్పేసి ఒక ఫోన్ ఎప్పటి నుంచో లీక్స్ అయితే వస్తూనే ఉన్నాయి. మళ్ళీ దీని ఫొటోస్ అయితే బయటకు వచ్చినాయి. ఇది 15,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు వీళ్ళు తీసుకొని వస్తే. అండ్ దీంతోపాటు HMD ఫోల్డ్ అండ్ ఫ్లిప్ మీద కూడా వర్క్ చేస్తుంది. వీళ్ళ ఫ్లిప్ ఫోన్ కూడా బయటకు అయితే వచ్చింది. వీళ్ళ ఫ్లిప్ ఫోన్ చూస్తే మీకు మోటరోలా పాత ఫోన్స్ గుర్తొస్తాయి, చూడవచ్చు మీరు. డిజైన్ కూడా మీకు కనిపిస్తూ ఉంది. ఓ సో ఇది HMD ఫ్లిప్ ఫోన్ ఫ్యూచర్లో రాబోతుంది. నో కమ్ షూట్. నో ఓ ఎస్ యూ హిట్, ఐ మిస్. నో యూ హ్యావ్ టు హిట్ విత్ దిస్ hammer like this. Like this, use hammer. Ready? Oh yes. నెక్స్ట్ వచ్చేసరికి డాట్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మన స్టార్లింక్ ఉంది కదా మస్క్ మామది. సో దీనికైతే అప్రూవల్ ఇచ్చినట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ అప్రూవల్ ఇస్తే మాత్రం తొందరలోనే ఇది మనం చూడొచ్చు. తొందరలోనే విజిట్ చేస్తున్నారు మస్క్ మామ, ఇండియాకి రాబోతున్నారు. సో మేబీ దీన్ని గిఫ్ట్ గా అయితే ఇవ్వచ్చు స్టార్లింక్ అప్రూవల్ చేసి వీళ్ళకి. స్టార్లింక్ అంటే శాటిలైట్ ఇంటర్నెట్ అనమాట. ఒకవేళ ఇది వస్తే మాత్రం ఇండియాలో మీకు గ్రామానికి ఇంటర్నెట్ అయితే ఎటువంటి అంతరాయం లేకుండా అయితే ఇవ్వగలరు. చూద్దాం మరి వస్తుందో రాదో, కానీ ఇది అప్రూవల్ వచ్చినట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి డాట్ నుంచి స్టార్లింక్కి. ఒకసారి గోల్ వేద్దాం. ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. దీని పేరు ఏదో ఉంది, ఏం పార్క్ ఇది? స్ప్లెండిడ్ చైనా అంట. బాగున్నాయి. నెక్స్ట్ వస్తారు OnePlus నుంచి OnePlus Pad 2 8 Gen 3 ప్రాసెసర్తో రాబోతున్నట్లు మ్యాక్స్ అయితే చెప్తున్నాడు. మ్యాక్స్ ఒక లీక్ స్టార్. ఇతను చెప్తున్న ప్రకారం అయితే ఇది 8 Gen 3తో వస్తుందని చెప్తున్నారు. ఒకవేళ 8 Gen 3తో వస్తే మాత్రం ఇది మంచి ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్ అయితే అవుతుంది. లాస్ట్ టైం MediaTek తీసుకొని వచ్చారు వీళ్ళు. MediaTek Dimensity 9000 సంథింగ్ 9 సిరీస్ ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు మాత్రం 8 Gen 3 ప్రాసెసర్తో రాబోతున్నట్టు చెప్తున్నారు. వస్తే మాత్రం గుడ్. ఈ నిజమైన ఫ్రూట్స్ అయితే కావు, చూడడానికి మాత్రం వీడియోలో బాగా కనిపిస్తున్నాయి రెడ్గా, డూప్లికేట్ యాపిల్స్. నెక్స్ట్ వస్తారు వడాఫోన్ ఐడియా నుంచి. వడాఫోన్ ఐడియాలో ఇంకా 5G రావడానికి 6 to 9 months టైం పట్టిద్దంట. ఇప్పుడు చాలా మంది ఇసుకెత్తిపోయారు వడాఫోన్ ఐడియా యూజర్స్. ఎందుకంటే వాళ్ళ కొలీగ్స్ జియో కానీ లేకపోతే ఎయిర్టెల్ కానీ వీళ్ళు ఫ్రీగా 5G డేటా అయితే ఇస్తూ ఉన్నారు. వీళ్ళు ఇంకా 5G తీసుకురావడానికే
కష్టపడుతున్నారు. 6 to 9 months ఇంకా పట్టిద్దని చెప్తున్నారు. ఒకవేళ మీకు ఓపిక లేదనుకోండి, మీరు ఎయిర్టెల్ కానీ జియో కానీ షిఫ్ట్ అయిపోవచ్చు 5G మీరు చెక్ చేయాలనుకుంటే. ఈ తాత ఎవరో నాకు తెలియదు. ఒకవేళ మీరు తాత గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చదువుకోండి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే మొన్న అడుగుతున్నారు ప్రాసెసర్కి కెమెరాకి లింక్ ఏంటి, నార్మల్గా 12 మెగాపిక్సెల్ 50 మెగాపిక్సెల్ 200 మెగాపిక్సెల్ కంపెనీస్ తెస్తుంటాయి కదా, ఏది బెస్ట్ దాన్ని అడుగుతున్నారు. మెగాపిక్సెల్ మీకు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి ఫొటోస్ అయితే రావు. సో మీకు ప్రాసెసర్కి కెమెరాకి లింక్ ఏంటంటే ప్రాసెసర్ ఖచ్చితంగా మీకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి దానిలో మీకు ISP ఉంటుంది, ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఉంటుంది. సో మీరు ఫొటోస్ తీసినప్పుడు ప్రాసెసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు వన్స్ ఫోటో తీసిన తర్వాత ఇన్ఫర్మేషన్ మొత్తం అది తీసుకొని ప్రాసెస్ చేసి మంచి ఫోటోని మన కళ్ళకు చూపిస్తే అప్పుడు ఫోటో మనకి బాగున్నట్టు. అంతేగాని 200 మెగాపిక్సెల్ ఉంది లేకపోతే 50 మెగాపిక్సెల్ ఉంది ఇట్లాంటి మన మైండ్లో పెట్టుకోకూడదు. 12 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నా కానీ మీకు పిక్సెల్ ఫోన్స్లో కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎప్పుడు మెగాపిక్సెల్ని మ్యాండేటరీగా మీరు పెట్టుకోవద్దు కెమెరా పర్ఫార్మెన్స్ విషయంలో. ఇప్పటిదాకా మనం మిస్ ఇండియాలు, మిస్ యూనివర్సులు ఇట్లాంటివి చూసాం కదా, మిస్ AI కూడా రాబోతుంది. సో ఇప్పుడు ఎవరు ఇస్తున్నారంటే ఈ అవార్డ్స్ ఓల్డ్ AI క్రియేటర్ అవార్డ్స్ అంట. సో దీనిలో వీళ్ళు ఒక AI కూడా వీళ్ళు మిస్ AI అని చెప్పి అవార్డ్స్ అయితే ఇస్తున్నారు. అంటే AI డెవలప్ చేస్తుంటారు కదా, ఏం చూసి అవార్డు ఇస్తారు, దాన్ని డెవలప్ చేయడానికి ఏ టూల్స్ యూజ్ చేస్తారు, దాని బ్యూటీ కానీ దాని స్కిల్స్ కానీ ఇట్లాంటివన్నీ చూసి AIకి అయితే అవార్డు అయితే ఇస్తారు. దాని పేరు మిస్ AI అని చెప్పేసి పెట్టారు. AI కూడా అవార్డు ఇవ్వడం మొదలు పెట్టారు మన వాళ్ళు. ఎట్లా ఉంది పరిస్థితి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఒక సీసీ కెమెరా, వైఫై సీసీ కెమెరా CP+ బ్రాండ్ నుంచి డీల్ ప్రైస్ వచ్చేసరికి ఇది 949 రూపీస్కి అయితే వస్తుంది. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ డీల్స్ చూడాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి ఫాలో అవ్వండి, అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ మనకి వాట్సాప్ చార్ట్ ఫిల్టర్స్ మీద వర్క్ చేస్తూ ఉంది. అంటే మనం అన్ని చార్ట్ చూస్తుంటాం కదా, అన్ని చార్ట్స్ కానీ లేకపోతే మనం చదవని చార్ట్స్ కానీ ఆల్ అన్రీడ్ గ్రూప్స్ ఇట్లా డివైడ్ చేస్తాం అనమాట. ఇలా ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు. దీని ప్రకారం మనం వాట్సాప్ చాట్ని ఫిల్టర్ చేసి చూసుకోవచ్చు. ఈ ఫీచర్ తొందరలోనే వాట్సాప్ అందరికైతే తీసుకొని రాబోతుంది. ప్రజెంట్ దీన్ని టెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి జొమాటోలో ఫ్యామిలీ ప్యాక్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. నార్మల్గా దీని నుంచి ఆర్డర్ పెడితే ఒక 4 to 5 మెంబర్స్ సరిపోయింది ఫుడ్ వచ్చేది. ఇప్పుడు గ్రూప్ ఆర్డర్ తీసుకుంటున్నారు. అంటే మనం కొంతమంది ఫ్యామిలీ ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటారు, ఒక 50 మందికైనా ఫుడ్ మేము అరేంజ్ చేస్తాం అన్నట్టుగా జొమాటో చెప్తూ ఉంది. అంటే క్యాటరింగ్ సర్వీస్ లాగా అనమాట. ఫుడ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఆ టైంకి ఒక 50 మందికి సరిపోయే ఫుడ్ డెలివరీ చేస్తామని చెప్తున్నారు. దీని పేరు వచ్చేసరికి గ్రూప్ ఆర్డర్ ఫ్లీట్ అని చెప్పేసి పెట్టారు. అంతేకాదు ఒకవేళ మీరు ఆర్డర్ చేస్తే ఈ ఆర్డర్ వీళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్ సహాయంతో డెలివరీ చేస్తామని చెప్తున్నారు. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. న్యూస్ మీకు నచ్చింది అనుకోండి, నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కలుద్దాం. మండే టెక్ న్యూస్ స్టూడియో నుంచి ప్రాపర్గా చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.